ఓరి నాయనో, ఒప్పేసుకొని చంపావు కదరా. ఏంటి చిన్న బొట్టు, బుల్లి కళ్ళు చూడు, ఎక్కువ డబ్బులు ఇస్తాడు, పని చెప్పడా. రిటర్గా నీ కాళ్ళ మీద పడిపోలా. ఓరే రేపు వచ్చిన మన నడుగుకి బాంబు కట్టి ఆ కార్ దగ్గరికి వెళ్ళి నుంచోమంటాడు. వాడి చేతిలో రిమోట్ ఉంటుంది, దువేలు పే చేస్తాడు. నేను అవుట్, నువ్వు అవుట్, కార్ అవుట్. ఆడు మాత్రం ఫుల్ హ్యాపీ. చిచి, అతను అట్లాంటి వాడు కాదు, చాలా మంచోడు. లోపల చూసిన తర్వాత కూడా నువ్వు మాట్లాడుతున్నావా? ఒరే గ్యారంటీగా వాడు టెర్రరిస్టే, డౌట్ లేదు. సస్త లేకుండా వెళ్ళిపోతాను. నాకొద్దు నాయనో, నీ డబ్బులు వద్దు, నువ్వు వద్దు. కంగారు పడుతుంటా. ఇప్పుడు మనం పడుకొని ఉన్నాం కదా, తను బయటికి వెళ్ళాడు కదా, డోర్ ఓపెన్ ఉంటే దొంగలు వస్తారేమోనని తను బయటికి వెళ్ళేటప్పుడు తాళం వేసుకెళ్ళాడు. అంతే, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావురా. ఏంట్రా ఆడికి సపోర్టింగ్ గా మాట్లాడుతున్నావు? కొంప తీసి మీరిద్దరు నా మీద ప్లాన్ చేశారా? చిచి భలేవాడే, మన ఇద్దరం కలిసి ప్రోగ్రామ్ చేసుకునే వాళ్ళం. ఆడికి ఎందుకు సపోర్ట్ చేస్తాను? నువ్వురా పడుకో. అంతేనా? నీకెందుకు? నువ్వేం కంగారు పడకు, పొద్దున్నే నీకు అన్ని క్లారిఫై చేస్తాను. ఓకే, పడుకో. నిండా కప్పుకో. అలాగే. నీకు పొద్దున్నే క్లారిఫై చేస్తానన్నాను కదా. పడుకో, పడుకోమన్నా. ఎవరు రోగం చూసేలేండి. ఎందుకలా ఉలిక్కిపడ్డారు? రాత్రంతా మత్తుగా నిద్రపోయాం కదా, సడన్ గా లేచేసరికి షవరింగ్ అయిపోయింది. అయితే బాగా నిద్రపట్టింది అనమాట. నీకు పట్టిందా? శుభ్రంగా. బాత్రూమ్ వెళ్ళడానికి కూడా లేవలేదా? ఒకసారి పడుకుంటే లేచి అలవాట్లేదు. వెరీ గుడ్ హ్యాబిట్. సరే బయటికి వెళ్ళాలి, త్వరగా రెడీ అవ్వండి. అలాగే. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు రా. రాత్రి అంతా తిరిగి ఎవడెవడో మర్డర్ చేసి వచ్చాడేంటో. అంత సాఫ్ట్ ఫేస్ చూస్తుంటే మర్డర్ చేసేవాడి ఫేసు సాఫ్ట్ గానే ఉంటది. ఆ బ్యాగు, తాడు, టార్చ్ లైట్, కత్తి. రాత్రిపూట బయటికి వెళ్తున్నాడు కదా, తన సేఫ్టీ కోసం అని తీసుకెళ్ళి ఉంటాడు. రెడీ అవుతున్నారా? మీరు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యారు? ఎవడ్రా కబాలి? పిలవండి రావండి. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా.